చంటి తన గదిలోనికి వస్తాడు. తన గదిలోనికి రాగానే అక్కడ ఉన్న సత్యవతమ్మ ఫోటో చూస్తాడు. అది చూసి చంటి అయితే ఆ ఫోటోని తీసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సత్యవతమ్మ ఫోటో చూసి చంటి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావంటే నేను ఇప్పటికీ కూడా తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పటికీ కూడా నేను నాలో ఉన్నానో లేదో నాకే అర్థం కావటం లేదు. నా మనసంతా నీ దగ్గరే ఉందమ్మా. అలాంటిది నీ చెయ్యి తాకినా నీ పేరు పలికినా సరే, ఏం చేసినా సరే నాకు ఒళ్ళు ఒక్కసారిగా పులకరించేది. కానీ ఆవిడెవరో నాకు కన్న తల్లి అంటే నాకు కన్న తల్లిలా అస్సలు నేను తీసుకోలేకపోతున్నానమ్మా. ఆవిడ నన్ను కన్న తల్లి అని ఎలా అంటున్నారు? నేను కన్న కొడుకునే అయితే ఆవిడ స్పర్శ తాకినా సరే నాకు ఏమీ అనిపించటం లేదమ్మా. కానీ నువ్వు కానీ ఒక్కసారి నన్ను ముట్టుకొని నా తల మీద ఇలా నమురుతూ ఉంటే దాంతో నాకు చాలా సంతోషంగా హాయిగా ఉండేదమ్మా. అలాంటిది నీ దగ్గర దొరికిన హాయి ఆవిడ దగ్గర నాకు ఎందుకు దొరకటం లేదమ్మా. ఆవిడని నేను తల్లిగా ఎప్పటికీ కూడా అంగీకరించలేనమ్మా అని చెప్పి చంటి ఆ ఫోటో చూసి అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సత్యవతమ్మకు అలా జరిగినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన కారు కింద పడి తాను చనిపోవటంతో తనైతే చాలా బాధపడుతుంది. పైగా చంటి తన కన్న కొడుకు అని తెలిసి చంచలమ్మ అయితే చాలా ఆలోచిస్తూ తనైతే ఏడుస్తూ ఉంటుంది. ఇక తన బాధని ఎవ్వరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతూ చంచలమ్మ చాలా బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న చంటి సత్యవతమ్మ గురించి, ఇక్కడ చంచలమ్మ అయితే చంటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.